నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడైనా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీనే లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలి? ప్రజా సమస్యలపై మాట్లాడాలి, ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపైన ఎవరికైనా పథకాలు అందలేదా, లేకపోతే ఎక్కడైనా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా, ఇలాంటి వాటి మీద కదా మాట్లాడాలి. ఇది పక్కన పెట్టి, అంటే ఎందుకు పక్కన పెట్టాడంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏ లోపాలేవి కనపడడం లేదు, అవకతవకలేమీ కనపడడం లేదు. ఒకవేళ మనం సాక్షి పేపర్లో ప్రతిరోజు వండి వార్చినా కూడా జనాలు నమ్మట్లేదని చెప్పి ఎప్పుడో జరిగినటువంటి విషయాలను తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా, అంటే నిన్ననే జరిగినట్లు, నిన్ననే చేపించినట్లు ఆయన అయితే నిన్న మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడండి అయ్యా అంటే వాళ్ళ తాతని చంపేసినారంట, వాళ్ళ చిన్నాన్నను చంపేశారంట, వాళ్ళ నాన్నగారిని చంపేశారంట, ఇలా చెప్పుకొచ్చాడు. వీళ్ళందరినీ చంపించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసినటువంటి 59% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి చూసి వేశారు, ఎందుకు వేశారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలు తెలివైన వాళ్ళు అంటారు, అలాంటి తెలివైన వ్యక్తులు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారా అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే రాక మానదు. సో ఎప్పుడో సమసిపోయినటువంటి విషయాలను ఇప్పుడు ఉదాహరణకు ఏమంటున్నాడు, మా బాబాయిని చంపించింది చంద్రబాబు నాయుడే అని చెప్పాడు. మరి మీ బాబాయిని చంద్రబాబు నాయుడే చంపించింటే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మీ చెల్లెలకు న్యాయం చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? సో మీ చెల్లెలను ఓదార్చాలనేటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు లేదా? సో వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారని చెప్పి కడప ప్రజలకు తెలుసు కాబట్టే కడపలో మనకి ఎన్ని సీట్లు వచ్చాయి? సో ఆ కడప ఎంపీ సీటు కూడా ఆ చావు తప్పి కన్నులొట్టబోయినట్లు వచ్చింది. సో ఆ కడప ఎంపీ సీటు కూడా త్రుటిలో చేజారేది. సో కడప జిల్లా మొత్తము వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారని తెలుసు కాబట్టే వాళ్ళు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. సో రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి గుర్తు కూడా తెలియదు. అప్పట్లో గాజు గ్లాసు గుర్తును గుర్తు పెట్టుకొని మరి వేశారంటే మీ పార్టీ మీద, మీ మనుషుల మీద, ముఖ్యంగా నీ వెనకాల తిరుగుతున్నటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి ఆలోచించుకో. సో కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అని చెప్పి ముఖ్యంగా పులివెందల్లో పసి పిల్లవాడిని అడిగినా చెబుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రము తెలియదంట. సో తెలిసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు చేపించినారంట. సో ఇప్పుడు మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే చేపించి ఉంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అమిత్ షా మీకు నమ్మకమైనటువంటి దోస్తు కదా, మరి ఆ కేంద్రంలోనూ మీ వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలోనూ నువ్వే ఉన్నావు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? హత్య చేసినటువంటి వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు శిక్షించలేదు? సో ఇక్కడేం నిన్ను ఫ్యాక్షనిజం చేయమనలేదు, నిన్ను కత్తి తీసుకొని వెళ్ళి నరకమనలేదు, బాంబులు వేయమనలేదు. చట్టం నీ చేతిలోనే కదా ఉన్నింది, నువ్వే కదా ముఖ్యమంత్రివి, పోలీసులందరూ మీ వాళ్ళే కదా, అప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు శిక్షించలేదు? సో నీకు పేపర్ ఉంది కదా, అదేవిధంగా ఒక ఛానల్ ఉంది కదా, నోటికి ఏదొచ్చినా మనం చెప్పేస్తే వాళ్ళు రాసేస్తారు, వేసేస్తారు. వీటన్నిటిని సోషల్ మీడియాలో రుద్దడానికి మనకు ఒక టీం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. సో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే కదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. నువ్వు ఓడిపోయినప్పుడు ఏం చెప్పావు? అసలు ఏమైందో, ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో అని అడిగావు కదా. ఇట్లాంటి తుల్లు కబుర్ల వల్లనే ప్రేమ పోయింది, ఆప్యాయత పోయింది, అనురాగము పోయింది. ఒక రాజకీయ నాయకుడిలాగా నువ్వు అసలు కనీసం ప్రవర్తించడం లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా కూడా ప్రవర్తించడం లేదు. ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తే ఆ పార్థసారథి రెడ్డి ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆ పార్థసారథి రెడ్డి నిన్న ఏబిఎన్లో కూర్చొని మొత్తం మీ బట్టలన్నీ ఇప్పేశాడు. అసలు ఏదో రాజారెడ్డి ఏదో మహాత్మా గాంధీ అయినట్లు, మీ నాన్నగారు ఏదో మహాత్ముడైనట్లు నువ్వు ప్రొజెక్ట్ చేస్తే మొత్తం ఆయన గాలి తీసేశాడు. రాజారెడ్డిని ఎందుకు చంపాము అంటే రాజారెడ్డి నన్ను చంపడానికి చూశాడు, కోర్టు నుంచి బయటకు వస్తా ఉంటే నా మీద కత్తులతో దాడి చేశారు, మళ్ళీ నన్ను చంపేస్తారని మా వాళ్ళే బరాబర్ రాజారెడ్డిని చంపేశారు. ఆ రోజు మా తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది, మేమే చంపాము. ఈయన అంటున్నాడు రాజారెడ్డిని చంపిన వాళ్ళను
శిక్షించకుండా వదిలేశామని చెబుతున్నాడు కదా. 11 మందికి జీవిత ఖైదు పడింది. నేను 19గా ఉన్నాను, నేను కూడా జైల్లో ఉండి వచ్చాను. సో ఈయన ఏమీ చేయలేదు కాదు. 11 మందికి జీవిత ఖైదు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్లను నేళ్ల మట్టం చేశాడు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద కొట్టాడు. మొత్తం నా వర్గాన్నే అర్ధబలం అంగబలం మీద కొట్టి నా వర్గాన్నే లేకుండా చేశాడని చెప్పి పార్థసారథి రెడ్డి చెప్పడంతో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ నాన్నగారికి అత్యంత సన్నిహితుడైనటువంటి తులసిరెడ్డి పక్కనే ఉండి అవును పార్థసారథి రెడ్డి చెప్పేదంతా కరెక్టే అని చెప్పి మరొక్కసారి అందరికీ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగిందని జెన్జీ కిడ్స్ కూడా అర్థమయ్యేటట్లు పూసగుచ్చినట్లు చెప్పడం జరిగింది. సో వాస్తవంగా జనాలు మర్చిపోయినారు. మీ తాత ఎలాంటి వాడు, మీ తండ్రి ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి వాడు అని చెప్పి మర్చిపోయి నిన్ను ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. కానీ నువ్వేం చేశావు? పాతవన్నీ తవ్వుకొని చనిపోయినటువంటి మీ తాతగారి చరిత్రను, చనిపోయినటువంటి మీ నాన్నగారి చరిత్రను ఇప్పుడు మరొకసారి ఈ తరానికి పరిచయం చేసేలాగా ప్రెస్ మీట్ పెట్టావే కానీ దీనివల్ల నీ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్లకు పేరు డ్యామేజ్ అయ్యేది తప్పితే. ఇంకొకటి అంటున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడే చంపించినాడు అని చెప్తా ఉన్నాడు. సో ఆ రోజు అసెంబ్లీలో అంట ఇంకా నువ్వు తిరిగి అసెంబ్లీకి రావు అని చంద్రబాబు నాయుడు చెప్పాడంట, అట్లే పంపించేశాడు అని చెప్తా ఉన్నారు. ఏమన్నా చెప్పితే నమ్మేటట్లు ఉండాలి కదా. ఆ రోజు ముఖ్యమంత్రి మీ నాన్న, ఆ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలో ఉన్నది మీ పార్టీని. అప్పట్లో మీ కాంగ్రెసేలే, నీదేం వైఎస్ఆర్సీపీ కాదు, నువ్వు కాంగ్రెస్ బిడ్డవే కాబట్టి కాంగ్రెస్లో ఉన్నావు. సోనియా గాంధీ మీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. ఇంకా మన్మోహన్ సింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు, రాహుల్ గాంధీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడే ఈ కార్యక్రమాన్ని చేయించి ఉంటే మరి ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? మరి అప్పుడే రిలయన్స్ వాళ్ళు చేయించారని చెప్పి రిలయన్స్ మార్టుల్లో పడి మీ వాళ్ళందరూ ఆ దోపిడీ ఎందుకు చేశారు? మరి రిలయన్స్ వాడు హత్య చేయించాడని ఒకరోజు అంటావు, ఒకరోజు చంద్రబాబు నాయుడు హత్య చేయించినాడు అంటావు, ఒకరోజు రిలయన్స్ వాళ్ళకి వాళ్ళ వ్యక్తికి రాజ్యసభ ఇస్తావు. అసలు నేను మహానుభావుని, మాకు అసలు రక్తమే తెలియదు అన్నట్లు చెప్పాడు. మరి పరిటాల రవీంద్రను చంపింది ఎవరు? మద్దెల చెరువు సూరి భార్యకు టికెట్ ఇచ్చింది ఎవరు? మీ నాన్నగారిని చంపింది ఎవరు? మీ అక్కడ కడపలో మీకు ఎదురుగా ఫ్యాక్షన్ చేస్తున్నటువంటి సతీష్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? సో ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ రక్త చరిత్ర మొత్తము నిన్న బట్టబయలైంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సమక్షంలో. సో రాష్ట్ర ప్రజలు మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రజలకు మరొకసారి గుర్తు చేసినట్లయింది. అదేవిధంగా ఈ తరం జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మీ తాత నుంచి మీ తండ్రి గారి నుంచి మీ దగ్గర వరకు మీరు చేసినటువంటి బాంబుల శివారెడ్డిని ఏ విధంగా హత్య చేశారు, అదేవిధంగా కడపలో ఫ్యాక్షన్ని పెంచి పోషించింది ఎవరు, కడపలో చెట్టును పుట్టను అడిగినా కడప జిల్లాకు సంబంధించి ఫ్యాక్షన్ మొదలుపెట్టింది ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెబుతారో వెళ్ళి అడగండి అని చెప్పి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి తులసిరెడ్డి చెప్పడం జరిగింది. సో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అంతో ఇంతో మంచి పేరును కూడా పోగొట్టడం తప్పితే ఈ ప్రెస్ మీట్ వల్ల ఏమీ ఒరిగిందనేది నాకేం అర్థం కావడం లేదు. సో మీకు నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కావచ్చు, రాజారెడ్డి గారిని కావచ్చు చంపించింది చంద్రబాబు నాయుడు అయితే నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు? నీకు చేత కావడం లేదా? చేవలేదా? నువ్వు కూడా సీమలోనే పుట్టావు కదా. నీకు చేత కాకపోతే పక్కన తప్పుకుంటే వైఎస్ షర్మిలన్న వచ్చి లీడ్ చేస్తుంది కదా పార్టీని. ఇది నా మాటలు కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీదే చర్చ జరుగుతోంది. సో మీ నాన్నను చంపిన వాళ్ళు ఎవరో తెలుసు అంటున్నావు, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అంటే చర్యలు తీసుకోమంటే ఇది ఫ్యాక్షనిజం చేయమని కాదు, కనీసం చట్టం ముందు నిలబెట్టాలి కదా. ఎందుకు నిలబెట్టలేకపోయావు? అంటే రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం మాత్రం నీకు కావాలి, ఆయన చంపిన వాళ్ళను వదిలేయాలా? కనీసం చట్టం ముందు కూడా నిలబెట్టవా? కాబట్టి నువ్వు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ రాయించి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చావో ఆ 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలుసుకున్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు, నీకు 11 సీట్లు ఇచ్చారు. మరొక్కసారి మరిచిపోయినటువంటి మానిపోయినటువంటి గాయం ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి గుర్తు చేసి నీ పార్టీకి డ్యామేజ్ చేసుకుంటున్నావు, నీ కుటుంబం యొక్క పరువును బజారుకి ఇడుస్తున్నావు తప్పితే దీనివల్ల నీకు కానీ నీ పార్టీకి కానీ నీ కుటుంబానికి కానీ 5 పైసల ఉపయోగం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో అది గుడ్డిగా చదివితే ఆల్రెడీ జరగవలసినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకేమీ లేదనుకోండి డ్యామేజ్ జరిగేదానికి కూడా జనాలు నవ్వుకుంటున్నారు సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.